రోడ్లు, భవనాలు. జనగామ పట్టణంలోని వివాదాస్పద ప్రస్టన్ భూములు పూర్తిగా ఏబీఎఫ్ఎంఎస్ కు చెందినవని, ఇతరులకు ఎటువంటి హక్కులు లేనట్లు ప్రతినిధి జగన్మోహన్ రెడ్డి మంగళవారం మీడియా సమావేశంలో స్పష్టం చేశారు. సర్వే నంబర్లు 87, 88, 89లలోని భూములు ప్రైవేట్ సంస్థకు చెందినవని కోర్టు పత్రాలతో సాక్ష్యంగా చూపించారు. గతంలో డబ్బులు తీసుకుని ప్రామిసరీ నోట్లు ఇచ్చిన వారు ఇప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పుడు మేము 2012లో మేము ఈ ల్యాండ్ తీసుకోవడం జరిగింది. ఈ ల్యాండ్ 2012లో తీసుకొస్తే మా మీద కూడా వీళ్ళందరూ కూడా మేమందరం కూడా సేల్ చేయడం జరిగింది. వీళ్ళే కాదు, ఇంకా చాలా మంది ఉన్నారు. కాకపోతే అనివార్య కాలం టైం లేక కొంతమంది వచ్చారు ఇవాళ. సో ఇంకా ఇన్ డీటెయిల్గా కూడా చాలా మంది ఉన్నారు. ఇంకో రెండో విషయం ఏంటంటే, ఇది కొంతమంది సేల్ అయిన తర్వాత మా మీద కంటెంప్ట్ అనేది వేశారు మెడ్రాస్ హైకోర్టులో. దాంట్లో ఏం చెప్పారంటే, మా డాక్యుమెంట్స్ అన్ని చెల్లనేరవు కాబట్టి క్యాన్సిల్ చేయమని చెప్పి 1 monthలో క్యాన్సిల్ చేయమని చెప్పడం జరిగింది. ఈ 1 monthలో మేమేం చేసామంటే, ఇదే ఆర్డర్ని స్టే తీసుకురావడం జరిగింది. సుప్రీంకోర్టు వెళ్ళాం. సుప్రీంకోర్టు ద్వారా ఈ ఆర్డర్ కోసం స్టే తీసుకురావడం జరిగింది. ఈ స్టే దాదాపుగా 7 సంవత్సరాలు నడిచిందండి. 2017లో మేము సుప్రీంకోర్టుకు వెళ్ళాం. సుప్రీంకోర్టులో స్టే తీసుకొచ్చాం. 2024లో మాకు ఈ తీర్పు వచ్చింది. ఏముందంటే, మెడ్రాస్ కోర్టుకి మళ్ళీ ఫార్వర్డ్ చేసింది. వీళ్ళ వాదనలు ఏంటియో విని సరైన తీర్పు వీళ్ళకి ఇవ్వమని చెప్పేసి మాకు తీర్పు ఇవ్వడం జరిగింది. సో ఈ లోపల